హాయ్ అండి అందరికి. ముందుగా నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. అలాగే ఎవరైతే ఇంకా ఎవరికైనా హెల్ప్ చేయాలి అన్న ఆలోచన ఫైనాన్షియల్‌గా నాకున్న ప్రాబ్లమ్‌కి దయచేసి హెల్ప్ చేయండి. నేను మా మదర్ కండిషన్ చెప్పాను కదా! మాది గుంటూరు అన్నమాట. గుంటూరులో తక్కెళ్ళపాడు దగ్గర కిమ్స్ చక్ర అనే హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్‌లో మా మదర్‌కి ఆరోగ్యశ్రీ మీద ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 60 డేస్ చెప్పారు ట్రీట్మెంట్ అనేది. ఒక వీక్‌లో 4 డేస్ వచ్చేసి గర్భసంచికి సంబంధించిన ఆ ఇన్ఫెక్షన్ లేజర్ ట్రీట్మెంట్ చేస్తే, ఒక రోజు మాత్రం కీమోథెరపీ చేస్తారనమాట. ఆ కీమోథెరపీ చేసిన తర్వాత బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఏంటి, దానికి కావాల్సిన మెడిసిన్ కానీ, అసలు ఆ బాడీకి పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుందా లేదా, ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నార్మల్ గర్భసంచికి సంబంధించిన లేజర్ ట్రీట్మెంట్ చేయాలి. ఇలా 60 డేస్ చేయాలనమాట. మా అదృష్టం బావుండి ముందే బాడీ రియాక్ట్ అయ్యి పాజిటివ్‌గా హెల్త్ ఉంటే ఆహ్, 1½ మంత్‌లోనే అయిపోతుంది. బట్ మా మదర్ షుగర్ పేషెంట్. డయాబెటిస్ ఉంది తనకి. సో, చాలా 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 జాగ్రత్తగా చేయాలి. షుగర్ కంట్రోల్‌లో ఉండాలి. ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. సో, నాకిద్దరు చిన్న పిల్లలతో ఇప్పుడు అదొక హెడేక్ అనమాట. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే, మా సిస్టర్ ఉంది కాబట్టి మా సిస్టర్‌ని నేను హాస్పిటల్‌కి పంపించగలను. బట్ ఫైనాన్షియల్‌గా మా సిస్టర్ కూడా అంత ఉన్నదేం కాదు. తను చ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికేది. సో, అందుకని నేను మీ హెల్ప్ అడుగుతున్నాను. దయచేసి మాకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నామో ఒక 2, 3 డేస్‌లో జాయిన్ అవ్వాలి హాస్పిటల్‌లో. మీరు లిటరల్లీ నమ్మినా నమ్మకపోయినా చేతిలో రూ. 1 లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఉగాది, రంజాన్ ఉండడం వల్ల ఓ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ అయితే ఆగింది. అది మండే లోపు వచ్చేస్తుంది. మండే నుండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. జాయిన్ అవ్వాలి. అలాగే ఎక్కువ గడ్డలనేవి లోపల ఎక్కువ ఉండటం వల్ల ఫస్ట్ కీమోథెరపీని స్టార్ట్ చేస్తారంట. సో, అందుకని నాకు అమౌంట్ అనేది చాలా అర్జెంట్‌గా కావాలి. కొంచెం ప్లీజ్ హెల్ప్ చేయండి. స్టోరీలోకి వెళ్దాం. 'ఇష్టమైన రాక్షసుడు' పార్ట్ 75 ఇది. సారీ, కొంచెం నంబరింగ్ అటు ఇటు అయింది. కన్‌ఫ్యూజ్ అయ్యాను. సర్ప్రైజ్ అంటే చెప్పరు, చూపిస్తారు. కాస్త ఆత్రాన్ని ఆపుకోరాదమ్మా! అబ్బా! సర్ప్రైజ్ అని తెలుస్తుందిలే కానీ అది ఏంటో తెలుసుకోవాలి అన్న కుతూహలం ఎక్కువగా ఉంది మరి. ఇంకొక 15 నిమిషాలు ఓపిక పట్టు. నీ కుతూహలానికి అదిరిపోయే ఆన్సర్ దొరుకుతుంది. కృష్ణ మాటలకి మౌనంగానే ఎదురు చూస్తున్నా. రాధిక అతను ఒక మామిడి తోటలోకి బైక్‌ని పోనివ్వడం చూశాక, ఇదేదో వింటేజ్ స్టైల్ సర్ప్రైజ్‌లా ఉంది అని మనసులో ఏదో గుర్తు రాగానే నవ్వుకుంటుంది. తోటలోకి కొద్ది దూరం వెళ్ళాక మధ్యలో ఒక చిన్న గుడిసె కనిపించగానే, తను అనుకున్నది కరెక్ట్ అనిపించి రాధిక కృష్ణ బైక్ ఆపగానే ఫాస్ట్‌గా దిగేసి ఆ హట్ వైపు పరిగెడుతుంది. ఏయ్ రాధీ, పడతావు, ఆగవే! సర్ప్రైజ్ చాలా నచ్చింది మామ అని నవ్వుతూనే హట్ దగ్గరికి వెళ్ళి వసారాలో ముగ్గురు చూసి నవ్వుకుంటుంది. మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో ఫాస్ట్‌గా డోర్ ఓపెన్ చేయబోయిన ఆమె చెయ్యి పట్టుకొని ఆపేస్తాడు కృష్ణ. ప్లీజ్ మామ, లోపలికి వెళ్ళనివ్వు. ఇద్దరం కలిసే వెళ్దాం. ఆగవే అల్లరి పిల్ల అని రాధిక ముక్కు లాగి ఆమెతో కలిసి కుడి కాలు పెట్టి లోపలికి వెళ్తాడు కృష్ణ విత్ రాధమ్మ. వింటేజ్ లుక్‌తో నులక మంచం విత్ మెత్తటి బొంత, ఒకే ఒక పిల్లో, దుప్పటి, అలాగే చెక్క బీరువా, వాటితో పాటు ఇంకొన్ని షో పీసెస్, చెక్క కుర్చీ విత్ చెక్క బల్ల, ఇంకొన్ని వుడెన్ షో పీసెస్‌తో నిండిపోతాయి ఆ హట్ లోపల. మొత్తం తిరిగి చూసిన రాధిక కిచెన్ వైపు వెళ్తే అక్కడ నేల మీద ఎర్రమట్టితో సిద్ధం చేసిన కట్టెల పొయ్యి కనిపించగానే, అర్రే మామ, అచ్చం మూవీస్‌లో ఎలా చూపిస్తారో అలానే ఉంది అంటూ పాతకాలం నాటి ఇత్తడి పాత్రలు, రాగి బిందె, ఇంకొన్ని యాంటిక్ పీసెస్ కనిపించగానే వావ్ అనుకుంటుంది. మామ, వీటి కోసం ఇంత కష్టపడ్డావు కానీ నా చిన్నప్పటి జ్ఞాపకాలను మాత్రం గుర్తు చేశావు. థాంక్స్ అని నవ్వుతూ కృష్ణని హత్తుకుంటుంది. నీ టేస్ట్ తెలుసు కాబట్టి ఈ తోటని గిఫ్ట్‌గా ఇస్తున్నాను రాధమ్మ. ఏం మాట్లాడుతున్నావు మామ? ఈ తోటని గిఫ్ట్‌గా ఇవ్వడం ఏంటి అని అయోమయంగా అడుగుతున్న రాధిక మాటలకి, హోమ్‌లోని పిల్లల కోసం ఒక మంచిగా ఇల్లు కట్టించాలనుకున్నా. కానీ నువ్వు అంతకన్నా బెటర్ ఫ్యూచర్ వాళ్ళకిస్తావనే నమ్మకం నాకుంది. అందుకే మనిద్దరి కోసం ఈ తోట కొన్నాను. ఎవ్వరికీ ఎంట్రీ లేదు. మీ తమ్ముడితో, నా చెల్లితో సహా. మరి మన పిల్లలకి నో ఎంట్రీ. నా కిట్టయ్యలో కూడా జెలసీ మామూలుగా లేదని నవ్వుతూ కృష్ణ మెడ చుట్టూ చేతులు వేసి అయితే మన పర్సనేట్ ఇక్కడే అన్నమాట అని కళ్ళెగరేస్తుంది. తోటంతా తిరిగి వచ్చేసరికి రాధికది కాళ్ళు తాగేస్తాడు. నులక మంచంలో పడుకోబెట్టి కాళ్ళు నొక్కుతాడు కృష్ణ. అయ్యో కిట్టయ్య, ఏం చేస్తున్నావు, వదులు అని ఆమె ఎంత గింజుకున్నా
సైలెంట్ గా పడుకోరాదమ్మా అని బలవంతంగా ఆపేసి ఆమె కాళ్ళు నొక్కుతూ ఆమె నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక కిచెన్ లోకి వెళ్తాడు కృష్ణ. 2 వారాల వరకు ఆమె చేతి వంట తినలేడు. తన చేతి వంట ఆమెకు తినిపించలేడు. అందుకే ఇష్టంగా వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ మాత్రమే కుక్ చేసి రాధిక నిద్ర తెచ్చేలోగా ఆమె కోసం పూలు తీసుకొస్తాడు. ఎలాగో కష్టపడి మాలగా తయారు చేసి ఆమె జడలో తురమాలని ఆశగా ఎదురు చూస్తాడు. కొద్దిసేపటికి రాధిక కళ్ళు తెరిచి చూడగానే అతను ఎదురుగా కనిపిస్తాడు కృష్ణ. అయ్యో సారీ కృష్ణ, నైట్ కూడా నిద్ర లేకపోవడం వల్ల చిన్న నాప్ వేశాను. పర్లేదు రాదమ్మా, నువ్వు ఒక కంపెనీ చైర్మన్, బాధ్యతలు ఏంటో తెలియనివి కావురా. ముందు భోజనం చేద్దాం, ఆ తర్వాత నీకోసం ఒకటి రెడీ చేశాను. ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలి. నువ్వు ఏది ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటాను కృష్ణ. నువ్వు ఇచ్చే బహుమతి అంత స్పెషల్ అని నవ్వుతూ కృష్ణ ఒడిలో కూర్చుంటుంది. ఆమె దగ్గరకు పొదుముకొని గుడ్డల్లో మొహం పడింది. కొంచెం కూడా కృష్ణ బెంగగా ఉంది. రాదమ్మా, నన్ను వదిలేసి వెళ్ళావు కదా. అలాగే అని రాధిక ఒడిలో నుంచి పైకి లేపి, నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను నీకోసం లంచ్ తీసుకొస్తాను. నువ్వు ఎలాగో వంట చేసావు కదా, నేను నీకు తినిపిస్తాను. సో నువ్వు ఇక్కడే ఉండు అని ప్లేట్లో కృష్ణ చేసినవన్నీ వడ్డించి అతని ముందు కూర్చుంటుంది. అలాగే అని రాధికని ఒడిలో నుంచి పైకి లేపి, నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను నీకోసం లంచ్ తీసుకొస్తాను. సారీ, రిపీట్ అయినట్టుంది. రాధిక తినిపిస్తుంటే ఇష్టంగా తింటున్న కృష్ణ ముద్దు రుచితో పాటు ముద్దుల రుచి కూడా చూస్తాడు. ఒక్కొక్క ముద్ద తినిపిస్తున్న రాధిక బుగ్గ మీద ఒక్కో ముద్దు పెడుతూ ఆమె సిగ్గుతో ముడుచుకుపోయేలా చేస్తాడు. అబ్బా ఏంటి కృష్ణ, బుద్ధిగా తిను ప్లీజ్. నా రాధమ్మ దగ్గర ఈ అల్లరి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది కదా. పైగా 2 వారాల వరకు నీ గొంతు వినను, నిన్ను చూడను, నీ స్పర్శ అనుభవించలేను. అలాంటప్పుడు నాకున్న ఈ కాస్త సమయంలోనే నీ స్పర్శని నింపుకుంటున్నానని ప్రేమగా చెప్తాడు. అతని ప్రేమగా కరిగిపోతున్న మనసుని కట్టడి చేయలేక కళ్ళల్లో నీళ్ళని కష్టంగా ఆపుకుంటుంది రాధిక. ఆమె కన్నీళ్ల తడి చూసిన కృష్ణ సంతోషంతో కూడా ఇవి రాకూడదు రాదమ్మా అని నుదుటి మీద ముద్దు పెడతాడు. రాధిక మాటలకి చిన్నగా నవ్వి భోజనం చేశాక ఆమెను చేతులతో ఎత్తుకుని హట్ బయటికి నడుస్తాడు. ఏంటి కృష్ణ, ఏం చేస్తున్నావు అని ఆశ్చర్యంగా అడుగుతూ, నీ కాళ్ళు కందిపోకుండా కాచుకుంటున్నాను రాదమ్మా అని ముద్దుగా చెప్పి తోటలోకి నడుస్తాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు కృష్ణ అని ఆమె అడుగుతుంటే, తోటలో మామిడికాయల రుచి కూడా చూడాలని అని కన్నుకుంటాడు. అల్లరి కన్నయ్యలా మారిపోయావు తెలుస్తుందా? నాలో అల్లరి కన్నయ్య కాదు, కొంట కృష్ణుడు కూడా ఉన్నాడని నీ వల్లే తెలిసింది రాదమ్మా. నేనేం చేశానని మొత్తం నా మీద తోస్తున్నావు కిట్టయ్య. ఏం చేశావా? ఏం చేయలేదని అడుగు రాదమ్మా. ఒక చిన్న ముద్దు కోసం ఎంత పెద్ద యుద్ధాలు చేసేదానిగా గుర్తుందా? నాకు నీ వేషాలు చూస్తే ఎక్కడ నేను నిన్ను పెళ్లికి ముందు తండ్రైపోతానో అని భయపడేవాడిని. కానీ ఇప్పుడు నీకన్నా నాకు తొందరగా ఉంది. ఎప్పుడెప్పుడు మన మధ్యలో ఒక చిన్న రాధమ్మ వస్తుందో అని. అలాగే రాదమ్మా అని అక్కడే ఉన్న కాలువ దగ్గర ఆమె నుంచి రా ఇలా కూర్చుందాం అని చేయందిస్తాడు. అరే కృష్ణ, భలే సెట్ చేసావు, ఇది మినీ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది కదూ అని నవ్వుతూ అతని పక్కన కూర్చుంటుంది. స్విమ్మింగ్ పూల్ చేయొచ్చు కూడా, వస్తే రొమాన్స్ కూడా చేయొచ్చు అని రాధిక నడుం గిల్లిపాడు. అబ్బా కృష్ణ, అల్లరి వేషాలు మానుకోమది, సరిగా కూర్చో అని అతని చేతిలో తన చేయి కలిపి భుజం మీద వలిన రాధిక ఆ క్షణాన్ని, ఆ సమయాన్ని కృష్ణతో కలిసి సంతోషంగా ఆస్వాదిస్తుంది. కానీ తన మెదడులో మాత్రం జరగబోయే అనర్థం గుర్తించలేకపోతుంది. వాళ్ళిద్దరు ఇంటికి వచ్చేసరికి విల్సన్ మనుషులు వాళ్ళని ఫాలో చేసి వాళ్ళ ప్రతి స్టెప్ అతనికి షేర్ చేస్తూ ఉంటారు. రాధికకి ఎక్కడో తేడా కొడుతున్నా తన ఆలోచనలన్నీ కృష్ణ ముంబై వెళ్ళిపోయాక చేయవలసిన పని మీదే ఉండడంతో కాస్త అప్రమత్తంగా ఉంటుంది. అదే ఆమె చేసిన పొరపాటు అని తెలుసుకునేలోపు అందరి జీవితాలు తారుమారైపోతాయి అని గుర్తించలేకపోతుంది. రాధిక మాత్రం తెల్లారితే కృష్ణని ముంబై ఫ్లైట్ ఎక్కించాక తను చేయబోయే పని గురించి ఆలోచిస్తూ యశితకి ఏదో మెసేజ్ చేసి కలత నిద్రలోకి జారుకుంటుంది. కొద్దిసేపు పడుకుంటాను కృష్ణ అని లేజీగా అంటున్న ఆమె మాటలకి, నాకు ఫ్లైట్ టైం అవుతుంది రాదమ్మా, నువ్వు తొందరగా లేస్తే ఇంకొంచెం నీతో టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటున్న అతని మాటలకి టక్కున లేచి కూర్చుంటుంది. స్టోరీస్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా మా మదర్ ఈ కీమోథెరపీ అని చెప్పాను కదా, సో ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే దయచేసి ప్లీజ్ 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 అబ్బా హెల్ప్ చేయండి. ఈ ఉగాది అండ్ రంజాన్ వల్ల రిపోర్ట్ అయిపోయింది. ఆ రిపోర్ట్ కనుక వస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. మా మదర్ రిపోర్ట్ చూసిన తర్వాత డాక్టర్ చెప్పింది ఏంటంటే, ఆవిడకి ఎక్కువ గడ్డలు ఉన్నాయి కాబట్టి ముందు గర్భసంచి నుంచి లేజర్ కన్నా ముందు ఫస్ట్ కీమోథెరపీని స్టార్ట్ చేస్తారంట. సో అదే కొంచెం టెన్షన్ గా ఉంది. సో ఏది ఎలా జరిగినా గానీ మా మదర్ సేఫ్ గా మళ్ళీ మా దగ్గరికి వస్తే చాలు. దానికోసమే మేము ఇంత కష్టపడి ఎలాగోలా హాస్పిటల్, ఇల్లు, పిల్లలు ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. అందుకని సో మేము హెల్ప్ అడుగుతున్నాం. దయచేసి ప్లీజ్ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.